ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు. వెళ్ళండి బండి లేకుండా. ఫ్రెండ్ బండి అడిగాడా? ఇవ్వండి, కానీ మీరు జైలుకి వెళ్ళొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీశారు. జైలుకు వెళ్లడానికి సిద్ధమవ్వండి. పిల్లలు ముచ్చట పడితే బండి ఇచ్చారా? అయితే ఆ పేరెంట్స్ జైలుకి వెళ్లాల్సిందే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్, కారు డ్రైవింగ్ చేస్తున్నా దర్జాగా చేయండి. కాకపోతే ఆ తర్వాత జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అసలు మీరు బండి తీసుకుని రోడ్డెక్కితే తిన్నగా పోవాల్సిందే. ఏమాత్రం రూల్స్ బ్రేక్ చేసినా, పోకిరి వేషాలు వేసినా నేరుగా జైలుకు వెళ్లాల్సిందే. రోడ్లు బాగోలేదు, నా తప్పు లేదు, కొంచెమే కదా, ట్రాఫిక్ లేదు కదా, ఇలాంటి సాకులు చెప్పినా వినరు. ఫైన్, జరిమానాతో బయటపడదాం అంటే అస్సలు కుదరదు. జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరు దొరికితే కౌంట్ తక్కువగా వచ్చింది, జరిమానా కట్టి బయటపడొచ్చు అనే ఫీలింగ్ వదిలిపెట్టండి. ఇక నుంచి ఆల్కహాల్ రీడింగ్ 35 వచ్చినా జైలు శిక్ష తప్పదంటున్నారు పోలీసులు. అది మొదటిసారి అయినా జైలుకు వెళ్లాల్సిందే అంట. డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్ గా నిర్వహిస్తూ మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొదటిసారి అని, కౌంటు తక్కువ అని తేడా ఏమీ లేకుండా అందరికీ జైలు శిక్ష వేసే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. బార్కు వెళ్లాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ గుర్తుకు రావాలి, మందు కొట్టి రోడ్డెక్కాలంటే జైలు గుర్తుకు రావాలి అన్నంతగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక్క బీర్ కొట్టినా, కళ్ళు కదా అని ఒక్క గ్లాస్ తాగినా, 30 ml కదా అని స్మాల్ పెగ్గు వేసినా రీడింగ్ మాత్రం అమాంతం లేస్తుంది. మీరు వెళ్లి జైల్లో కూర్చుంటారు. ఇక పిల్లలకు వాహనాలు ఇచ్చే పేరెంట్స్ కూడా చెప్పకూడు తినక తప్పదు. మార్చి, ఏప్రిల్ గత 2 నెలల్లోనే 26 మంది పేరెంట్స్ ఇలా జైలుకు వెళ్లారు. దీనికి కారణం లేకపోలేదు. 2016లో 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసులు 2722గా ఉంటే అది 2017లో 3651 కేసులుగా ఉన్నాయి. ప్రతి ఏటా పెరుగుతున్న ఈ కేసులను పరిగణలోనికి తీసుకుని పేరెంట్స్ కు జైలు శిక్ష విధిస్తున్నారు. వాహనదారులు బీ కేర్ఫుల్. బండి తీసి రోడ్డెక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జైలుకు వెళ్లాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.